హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్స్ ద నేమ్స్ ఆఫ్ వేదిక్ గాడ్స్ ఇంద్ర, వరుణ, మిత్ర అండ్ నసత్యాస్? మనకి ఈ క్వెషన్ చూసుకున్నట్లయితే మనకి ఈ క్వెషన్ అనేది వేదిక్ పీరియడ్ నుంచి వచ్చింది. మన ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ పీరియడ్ వస్తుంది. వేదిక్ పీరియడ్‌లో ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ ఉంటుంది. ఎర్లీ వేదిక్ పీరియడ్ అనేది ఋగ్వేదిక్ పీరియడ్ అంటారు. సో ఈ ఋగ్వేదిక్ పీరియడ్ని డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ ఋగ్వేదిక్ గాడ్స్ అనేవాళ్ళు ఎక్కడెక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఆరిజిన్ ఏంటి అని డిస్కస్ చేస్తున్నప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ వచ్చి బోగజ్కా ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది 1400 బీసీలో మనకి ఏషియా మైనర్లో అంటే ప్రస్తుతం టర్కీలో లభిస్తుంది. సో మనకి ఆ ఇన్స్క్రిప్షన్లో మనకి ఋగ్వేదాలో ఉన్న వేదిక్ గాడ్స్ని మెన్షన్ చేస్తుంటారు. ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్యాస్ అని. సో మనం దాన్ని బట్టి మనం ఇన్ఫర్ చేయొచ్చు 1400 బీసీ ముందు నుంచే మనకి ఋగ్వేదిక్ గాడ్స్ అనే వాళ్ళు ఉన్నారు అని చెప్పి. సో మనకి ఆ విషయం తెలిసినట్టయితే ఆన్సరు బోగజ్కా అవుతుంది, ఆప్షన్ 3. లేదా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా తెలియాలంటే మనకి ఫౌండేషన్ ఉండాలి. మనకి ఇన్స్క్రిప్షన్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది మెయిన్గా అశోక ది గ్రేట్, సామ్రాట్ అశోక మనకి చాలా ఈడిక్ట్స్ చేశారు. రాక్ ఈడిక్ట్స్, కేవ్ ఈడిక్ట్స్, పిల్లర్ ఈడిక్ట్స్. మనకి ఆల్రెడీ ఒక క్వశ్చన్ చూసాం రిమైండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ గురించి. దాంట్లో మనం డిస్కస్ చేసాం, అశోక ఈడిక్ట్స్ అన్నీ మనం డిస్కస్ చేసాం. అవి ఒకసారి చూసుకోండి. దాంట్లో మనకి మేజర్ 14 రాక్ ఈడిక్ట్స్ ఉంటాయి. ఆ రాక్ ఈడిక్ట్స్లో మనకి మన్సిహారా, షహబజ్గర్హి, జునాగఢ్ అనేవి మేజర్ రాక్ ఎడిక్ట్స్ అనమాట. సో ఇవి ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా మిగిలింది బోగజ్ కాయ్. సో అలా అయినా మనం ఆన్సర్ అరైవ్ అవ్వచ్చు, ఆన్సర్ పెట్టేయచ్చు. సో మనకి బోగజ్కా ఇన్స్క్రిప్షన్ గురించి మనం చూసుకుంటే ఇది ఏషియా మైనర్లో మనకి ఇప్పుడు ప్రస్తుతం లభిస్తుంది. అంటే ప్రస్తుతం టర్కీ అనమాట ఏషియా మైనర్. సో మనకి ఈ బోగజ్కా ఇన్స్క్రిప్షను 1400 బీసీ నాటిది అనమాట. అప్పుడు దాంట్లో వేదిక్ గాడ్స్ మెన్షన్ చేస్తున్నారు ఇందర, వరుణ, మిత్ర అండ్ 2 నసత్యాస్. 2 నసత్యాస్ అంటే ఎవరో కదా, అశ్విని దేవతలు. వీళ్ళు టిన్స్ మనకు తెలిసిందే కదా, మెడిసినల్ గాడ్స్. సో వేదిక్ మెడిసినల్ గాడ్స్ అనమాట. ఈ బోగజ్కా ఇన్స్క్రిప్షన్ అనేది దేని గురించి తెలియజేస్తుందంటే హిటాటి మిటాని కింగ్స్ మధ్య పీస్ ట్రీటీ అనమాట. వాళ్ళు ఆ ట్రీటీ చేసుకునేటప్పుడు మేము దేవుని సాక్షిగా చేస్తున్నాం, విట్నెసెస్ అని చెప్పి మన ఈ వేదిక్ గాడ్స్ అయినటువంటి ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్యాస్ని వాళ్ళు విట్నెస్ అని చెప్తారనమాట. సో మనకి ఈ సాంప్రదాయం మనకి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. మోడర్న్ పాలిటీలో మీరు చూసుకున్నట్టయితే షెడ్యూల్ 3లో మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఓత్స్ ఆర్ అఫర్మేషన్స్ అని ఉంటాయి. ఓత్స్లో మనం చూసుకుంటాం దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం అంటాం. సో వీళ్ళు కూడా ఈ ట్రీటీ చేసుకునేటప్పుడు హిటాటి అండ్ మిటాని కింగ్స్ ఈ వేదిక్ గాడ్స్ని విట్నెస్లు, సాక్షులు అని చెప్పి చేసుకుంటారనమాట. సో మనకి సోర్స్ వచ్చి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ బుక్, మకన్లాల్ సార్ బుక్ చూసుకోండి. సో మనకి ఆన్సర్ వచ్చి ఏ శాసనంలో మనకి వేదిక్ గాడ్స్, వేద దేవతలు ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్యాస్ అని ఉంటే బోగజ్కాయ్. మనం ఇట్లాంటి మెయిన్ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఏ ఎగ్జామ్లో అయినా మనకి ఫేవరెట్ టాపిక్ అనమాట. ఎందుకంటే మనకి అథెంటిక్ సోర్సెస్ ఏమైనా ప్రైమరీ సోర్సెస్ ఉన్నాయా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి అంటే అవి ఇన్స్క్రిప్షన్సే. సో మనకి ఇన్స్క్రిప్షన్స్ అనేవి చాలా విషయాలు తెలియజేస్తాయి. పాస్ట్ ఈవెంట్స్, కల్చరు, సొసైటీస్, నెక్స్ట్ పొలిటికల్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, సోషల్ కస్టమ్స్, రిలీజియస్ ప్రాక్టీసెస్, నెక్స్ట్ లింగ్విస్టిక్ ఎవల్యూషన్ ఎలా ఉండేది. సో ఇలాంటివన్నీ మనకి డైరెక్ట్ అథెంటిక్ గ్లిమ్స్ ఇంటూ ద పాస్ట్ ఏమన్నా ఉన్నాయంటే అవి ఇన్స్క్రిప్షన్సే. సో అందుకని మనకి ఏ ఎగ్జామ్లో అయినా ఇన్స్క్రిప్షన్ మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ ఉండదు, హిస్టరీ ఉంటే. సో మనకి బోగజ్కా ఇన్స్క్రిప్షను వేదిక్ గాడ్స్ అంతే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ బోగజ్కా ఇన్స్క్రిప్షన్ గురించి ఆన్లైన్లో కూడా చూసుకుంటే మనకి నీట్గా వస్తుంది. సో ఇండో యూరోపియన్ గాడ్స్, వేదిక్ గాడ్స్, ఇంద్ర, వరుణ, మిత్ర అండ్ నసత్యాస్ గురించి ఉంటుంది. సో మనకి ఏషియా మైనర్ టర్కీ ప్రాంతంలో ఇప్పుడు లభిస్తుంది, మోడర్న్ డే టర్కీ. ఇంతకుముందు హిటాటి కింగ్డమ్ క్యాపిటల్ అనమాట. సో అందుకని హిటాటి కింగ్స్, మిటాని కింగ్స్ మధ్య ట్రీటీ జరిగినప్పుడు వీళ్ళు ఈ వేదిక్ గాడ్స్ని
విట్నెస్గా పెట్టుకొని మేము చేస్తున్నాం ఈ ట్రీటీ అని చెప్పి వాళ్ళు ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. ఇది బోగజ్కాయ్ ఇన్స్క్రిప్షన్ అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూసుకుంటే మనం మెన్సెహరా ఇన్స్క్రిప్షన్ చూసుకుంటే ఇది చెప్పాను కదా, రాక్ ఎడిక్ట్ అనమాట. 14 ఎడిక్ట్స్ ఉంటాయి మౌర్యన్ ఎంపరర్ అశోక ది గ్రేట్. సో మనకి ప్రస్తుతం పాకిస్తాన్ ప్రాంతంలో ఉంది. ఇది దేంట్లో ఉంటుంది, ఖరోష్టి స్క్రిప్ట్లో ఉంటుంది. ఖరోష్టి మిగిలినవన్నీ మనకి బ్రహ్మీ లిపిలో ఉంటాయి కదా, బ్రహ్మీ స్క్రిప్ట్ అంటే మెయిన్ ఇండియాలో. ఇది ఇక్కడ గాంధార్ ప్రాంతం అనమాట. ఇది మనకి మహాజనపదాలు ఉంటాయి కదా, మహాజనపదాల్లో గాంధార్ మహాజనపదంలో ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ అక్కడ ఖరోష్టి స్క్రిప్ట్లో ఉంటుందన్నమాట. మనకి బ్రహ్మీ లిపి వచ్చి మనకి లెఫ్ట్ టు రైట్ ఉంటే ఖరోష్టి స్క్రిప్ట్ అనేది రైట్ టు లెఫ్ట్ ఉంటుందన్నమాట. సో అది చూసుకోండి ఏముంటుంది మన మెన్సెహరాలో. నెక్స్ట్ అశోక ది గ్రేట్ అంటే మనకి అశోకుని యొక్క ధర్మం గురించి, నాన్ వైలెన్స్, మ్యూచువల్ రెస్పెక్ట్, వెల్ఫేర్ ఆఫ్ హిస్ పీపుల్, దాని గురించి ఉంటుంది. సో నెక్స్ట్ అదర్ ఇన్స్క్రిప్షన్స్ చూసుకుంటే కూడా మనకి నెక్స్ట్ ఆప్షన్ షహబాజ్ గర్హీ కూడా మనకి మేజర్ రాక్ ఎడిక్ట్ అనమాట. ఇది కూడా ఖరోష్టి స్క్రిప్ట్లో ఉంటుంది. సో మనకి అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అన్నిటిని డిసైఫర్ చేసిన ఎవరంటే జేమ్స్ ప్రిన్సిప్ అనమాట. ఇతను ఒక ఓరియంటలిస్ట్. మనకి నెక్స్ట్ కూడా ఓరియంటలిస్ట్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్. సో మనకి షహబాజ్ గర్హీ రాక్ ఎడిక్ట్ కూడా మనకి ఖరోష్టి స్క్రిప్ట్లో ఉంటుంది. పెషావర్ వ్యాలీలో పాకిస్తాన్లో లభిస్తుంది ప్రస్తుతం. సో దీంట్లో కూడా మనకి అశోకుని యొక్క ధర్మం గురించి ఉంటుందన్నమాట. మెన్సెహరా, నెక్స్ట్ వచ్చి షహబాజ్ గర్హీ. తర్వాత ఇంకా మనకు తెలిసింది జునాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్. ఇది ఫేమస్ అనమాట, ఎందుకంటే ఇది సుదర్శన తటాకం గురించి ఉంటుంది అనమాట. ఈ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ మనకి ఫస్ట్ వచ్చి అశోకుడు వేస్తాడు. అశోక్ రాక్ ఎడిక్ట్ గిర్నార్ హిల్ ప్రాంతంలో జునాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్ అనమాట. తర్వాత వచ్చి రుద్రదామన్ మొదటి రుద్రదాముడు వచ్చి దానికి రిస్టోరేషన్ చేస్తారు. ఫస్ట్ పుష్యగుప్త చంద్రగుప్త మౌర్య టైంలో సుదర్శన తటాకాన్ని నిర్మిస్తే నెక్స్ట్ రుద్రదాముడు వచ్చి దానికి రిస్టోరేషన్ చేస్తారనమాట. తర్వాత వచ్చి మళ్ళీ స్కందగుప్త వచ్చి కూడా రిస్టోరేషన్ చేసినప్పుడు స్కందగుప్త కూడా ఆ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్లో తను కూడా రాస్తాడు. సో ఆర్డర్ ఏంటి, ఫస్ట్ అశోక ది గ్రేట్, నెక్స్ట్ రుద్రదామన్ ఫస్ట్ శాఖా రూలరు, తర్వాత వచ్చి గుప్తా రూలరు మన స్కందగుప్త కూడా మనకి ఈ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్లో మనకి మెన్షన్ చేస్తారనమాట. సో ఏముంది, ఇది మనకి ఎవరు ఈ సుదర్శన్ తటాకాన్ని ఎవరు కట్టించారు, ఇది ఎందుకు కట్టించారు అని మనకి ఉంటుంది. ఫస్ట్ ఈ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ని జేమ్స్ టాడ్ బ్రిటిష్ మిలిటరీ ఆఫీసరు స్కాలర్ చూస్తారు. దాన్ని ట్రాన్స్లేట్ చేసేది మనకి చెప్పాం కదా జేమ్స్ ప్రిన్సిప్ 1837లో దీన్ని ట్రాన్స్లేట్ చేస్తారనమాట. సో ఈ సుదర్శన్ లేక్ అనేది ఫస్ట్ పుష్యగుప్త గవర్నర్ అనమాట. ఇతను మౌర్యన్ ఎంపైర్ చంద్రగుప్త మౌర్య టైంలో ఇరిగేషన్ పర్పస్ కోసం ఇప్పుడు మనకి సెమీరియన్ రీజన్ తెలిసిందే కదా మనకు, గుజరాత్ కతియావార్ ప్రాంతంలో. సో అందుకని ఈ సుదర్శన చెరువు అనేది నిర్మిస్తారనమాట. తర్వాత వచ్చి మనకి దానికి రిస్టోరేషను మనకి రుద్రదామన్ 1 శాఖా రూలరు, నెక్స్ట్ స్కందగుప్త కూడా దానికి నెక్స్ట్ రిపేర్స్ రినోవేషన్స్ చేస్తారు. సో ఇది జునాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది ఒకే రాకు, ఆ రాక్ మీద ఫస్ట్ అశోక్ ది గ్రేట్ రాస్తే తర్వాత వచ్చి నెక్స్ట్ రుద్రదామన్ 1 రాస్తారు, తర్వాత స్కందగుప్త కూడా రాస్తారు అదే రాక్ మీద. సో ఇవన్నీ ఈడిక్ట్స్ అనమాట. మొత్తం మనకు అశోక్ ది గ్రేట్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ మొత్తం వేసిన ఎక్కడెక్కడ ఉన్న ఇన్స్క్రిప్షన్స్ అన్నీ చూసుకుంటే మన ఆప్షన్స్ మెన్సెహరా, షహబాజ్ గర్హీ, ఇది పాకిస్తాన్ గాంధార్ ప్రాంతం అంటారు. గాంధార్ సార్వభౌమ శకుని మనకు తెలిసింది కదా, ఇతిహాస మహాభారతాల్లో ఉంటారు, గాంధార్ ప్రాంతం నుంచి వస్తారు. సో అక్కడ మెన్సెహరా, షహబాజ్ గర్హీ ఉంటుంది. నెక్స్ట్ గిర్నార్ అంటే ఇదే జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ కూడా మేజర్ రాక్ ఎడిక్ట్ అనమాట, రెడ్ కలర్లో ఉన్నది ట్రయాంగిల్ షేప్లో. సో అవన్నీ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే బోగజ్కాయ్ ఉంటుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం టర్కీ ప్రాంతంలో ఉంది.
సో మనకి ఈ ట్రెడిషన్ అనేది ఇన్వోక్ చేసేది, గాడ్ని ఇన్వోక్ చేసేది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 3rd షెడ్యూల్లో మనకి ఓత్స్ ఆర్ అఫర్మేషన్లో ఇక్కడ మనకి ఓత్ చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ ది యూనియన్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని మనం ఇప్పటికి కూడా చేస్తాం. సో మనకి ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఈ క్వశ్చన్ వేదిక్ ఏజ్ నుంచి క్వశ్చన్ వచ్చిందనమాట. సెకండ్ టాపిక్ సైలెంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఏజ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.